నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు ఎలక్ట్రానిక్స్. ఇప్పుడు చూస్తున్న యాంప్లిఫైర్ 7.2 యాంప్లిఫైర్ అండి. చూడండి, పవర్ సప్లై కోసం 3030 15 యాంప్ ట్రాన్స్ఫార్మర్ అనేది యూజ్ చేసాము. అదేవిధంగా 4 కండెన్సర్స్ అనేది యూజ్ చేశాను. 10,000 MFD 63 volts. అదేవిధంగా థండర్ మోనో బోర్డ్స్ 2 యూజ్ చేశాను. కుమార్ థండర్ మోనో. ఓకే ఫ్రెండ్స్, ఒకటి సోనీ, ఒకటి JBL యూజ్ చేయడం జరిగింది. సబ్వూఫర్ స్మూత్నెస్ కోసము సోనీకి ఒకటి, JBLకి ఒకటి. నేను హార్డ్నెస్ కోసం JBL, స్మూత్నెస్ కోసం సోనీ అనేది యూజ్ చేయడం జరిగింది. సోనీ 1800 వాట్, JBL 1500 వాట్ అనేది కస్టమర్కి ఇవ్వడం జరిగింది సబ్వూఫర్స్. అదేవిధంగా రిమోట్ కిట్ విషయానికి వస్తే వెర్షన్ 8 ఆస్టా రిమోట్ కిట్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సౌండ్ క్లాస్ D బోర్డ్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. 7 ఛానల్ పర్పస్ ఏమో క్లాస్ D బోర్డ్స్, ఈ ఛానల్ 50 వాట్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా. అదేవిధంగా పవర్ సప్లై ఏమో 30 యాంప్ పవర్ సప్లై SMPS అనేది యూజ్ చేయడం జరిగింది వీటి కోసం. ఓకే ఫ్రెండ్స్, ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. బ్యాక్ లుక్ విషయానికి వెళ్తే చూపిస్తాను. బ్యాక్ లుక్ కూడా ఫుల్గా అక్రాలిక్ షీట్ అనేది యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా పవర్ సాకెట్, అదేవిధంగా బనానా సాకెట్స్ అనేది యూజ్ చేయడం జరిగింది ఛానల్ కోసం. ఫ్రంట్ లెఫ్ట్ రైట్, అదేవిధంగా సరౌండ్ లెఫ్ట్ రైట్, సెంటర్, రేర్ సరౌండ్ రైట్. ఓకే, అదేవిధంగా సబ్వూఫర్ 1 ఇది. ఇక్కడ ఫ్యాన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సబ్వూఫర్ 2కి విడిగా కంట్రోల్ అనేది ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్లో. ఓకే, స్మూత్నెస్ హార్డ్నెస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే ఆప్టికల్ ఇన్ ఉంటుంది, HDMI ఇన్ ఉంటుంది, ARC. అదేవిధంగా 6 RC సాకెట్స్ ఇన్పుట్ ఎక్స్ట్రా ఉంటుంది. ఆ తర్వాత AUX1, AUX2 అనేది కూడా 2 ఎక్స్ట్రా ఉంటాయి, మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, బ్యాక్ లుక్ అయితే ఈ విధంగా ఉంది, చూసారుగా. కింద బాటమ్ షూ కూడా గోల్డ్ కలర్ యూజ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, యాంప్లిఫైర్ అయితే ఇది. ఫ్రంట్ లుక్ అయితే మీకు యాంప్లిఫైర్ ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఫ్రంట్ లుక్. లైటింగ్లో ఈ విధంగా కనిపిస్తుంది, చూసారుగా. లోపల వైరింగ్ కూడా ఏ విధంగా ఉన్నదనేది మీరు కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఇంకా చిన్న చిన్న ట్యాగ్స్ అనేది వేయాలి, మొత్తం అయిపోలేదు. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు ఎలక్ట్రానిక్స్. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ టవర్ అనేది 2 టవర్లు అసెంబుల్ చేయాలి. అదేవిధంగా స్పీకర్స్ కూడా ఉన్నాయి. 7.2 అనే మనకి ఆర్డర్ ఇచ్చారు కస్టమర్ MVP నుంచి. అది ఏ విధంగా చేస్తున్నానో ఏంటి అనేది 7.2 హోమ్ థియేటర్ కూడా, అదే యాంప్లిఫైర్ కూడా మనం చేయడం జరుగుతుంది. అది క్లాస్ D బోర్డుతో చేయడం జరుగుతుంది. అదేవిధంగా సబ్వూఫర్కి కూడా కొద్దిగా వెరైటీగా డిజైన్ చేయడం జరుగుతుంది. వీడియో ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ టవర్స్కి ఏ విధమైన స్పీకర్స్ యూస్ చేస్తున్నానో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే టవర్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ అయితే జిప్ ట్వేటర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఈ జిప్ ట్వేటర్ మోడల్ నెంబర్ ZET04 అండి. ఓకే, ఈ ట్వేటర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. 8 ohms అండి ఇది.
ఓకే. అదేవిధంగా జిప్ క్రాస్ ఓవర్ 3-వే క్రాస్ ఓవర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ట్వేటర్కి, మిడ్ రేంజ్కి, అలాగే ఓఫర్కి కూడా ఇది యూజ్ చేయడం జరుగుతుంది. 312ZN22 అండి దీని మోడల్ నెంబరు జిప్ది. అదేవిధంగా స్పీకర్ సాకెట్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది బ్యాక్ సైడ్ పర్పస్. ఓకే. అదేవిధంగా JBL ఓఫర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇది విత్ ట్వేటర్ ఉంది, కాకపోతే ట్వేటర్ కూడా డిస్కనెక్ట్ చేసి మనకి ట్వేటర్కి మనం 3-వే క్రాస్ ఓవర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ట్వేటర్ డిస్కనెక్ట్ చేసి ఆ ట్వేటర్ ప్లేస్లో ట్వేటర్, ఓఫర్ ప్లేస్లో ఓఫర్ అనేది నేను యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే. అది A352HI అంటే ఇది మోడల్ నెంబరు. ఓకే. ఒరిజినల్ అండి. అదేవిధంగా జిప్ ఫుల్ రేంజ్ అండి ఇది 8 ohms అండి. ఓకే. ఇది 16ZF-R2 అండి 8 ohms ఫుల్ రేంజ్. ఓకే. ఇది యూజ్ చేయడం జరుగుతుంది. వాయిస్ క్లారిటీ, ఓఫర్ క్లారిటీ ఏది మిస్ అవ్వకుండా మీరు ఫుల్గా మీకు వీడియో చూస్తే మీకు క్లారిటీ అనేది అర్థమవుతుంది. చూసారుగా. అదేవిధంగా టవర్ అయితే ప్రజెంట్ అయితే డమ్మీ, ఈ టవర్కి నేను ఫిట్ చేయడం జరుగుతుంది. ఓకే. బ్యాక్ సైడ్ నుంచి కూడా వ్యూ ఏ విధంగా ఉందో చూపిస్తాను. ఓకేనండి. ఇది ఇంకో టవరు. ఓకే ఫ్రెండ్. తర్వాత విషయానికి వస్తే సైడ్ స్పీకర్లో మీకు ఇదిగోండి సైడ్ స్పీకర్లు ఇవి ఇంకా ఓపెన్ చేయలేదు. సైడ్ స్పీకర్లు ఈ విధంగా ఉంది. సెంటర్ స్పీకర్ కూడా మీకు ఏ విధంగా అసెంబుల్ చేశాను అనేది కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిగించినాక మీకు ఫుల్ వీడియో అనేది చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, కీప్ వాచింగ్. ఇది సెంటర్ స్పీకర్ బిగించానండి. ఈ విధంగా టోటల్గా ఒక మిడ్ రేంజ్ స్పీకర్, ఓన్లీ ఫర్ వాయిస్ పర్పస్ మిడ్ రేంజ్. అదేవిధంగా ఓఫర్ కమ్ ట్వేటర్ ఎక్స్ట్రా వైరింగ్ చేశాను, లోపల క్రాస్ ఓవర్. ఓకే ఫ్రెండ్స్. అదేవిధంగా ZDT-04 ట్వేటర్. అదేవిధంగా దీనికోసం స్పెషల్గా ఫుల్ రేంజ్ 8 ohms జిప్ యూజ్ చేయడం జరిగిందండి. ఇది టోటల్ సెంటర్ స్పీకర్ అండి. క్వాలిటీ కూడా, సౌండ్ క్వాలిటీ ఏ విధంగా ఉన్నదనేది మీకు వీడియోలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే డిజైన్ చేయడం జరిగింది. ఫుల్ సౌండ్ అనేది నేను ఫిట్ చేసాక చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్. టోటల్గా ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా వచ్చిందండి. చూసారుగా, ఎక్సలెంట్ ఫినిషింగ్ వర్క్ అయితే ఉంది. చాలా బాగా వచ్చింది. అవుట్పుట్లో సౌండ్ అవుట్పుట్ కూడా చాలా ఎక్సలెంట్.
ఇప్పుడు చూస్తున్నది 7.2 యాంప్లిఫైర్ అండి. ఒకటి JBL 1500 వాట్ సబ్ వూఫర్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ లెఫ్ట్ రైట్ టవర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెంటర్ కోసం అనేది మొత్తం ఈ మూడిట్లకి క్రాస్ ఓవర్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఫ్రంట్ లెఫ్ట్ రైట్, సరౌండ్ లెఫ్ట్ రైట్, అదేవిధంగా రేర్ సరౌండ్ లెఫ్ట్ రైట్, సెంటర్లో కూడా క్రాస్ ఓవర్ యూజ్ చేయడం జరిగింది. సెంటర్ స్పెషల్ ఏంటంటే ఫస్ట్ మిడ్, ఆ తర్వాత బేసు, ఆ తర్వాత ట్వేటర్, ఆ తర్వాత ఫుల్ రేంజ్ అనేది ఇవ్వడం జరిగింది. టోటల్గా సెంటర్ స్పీకర్ అయితే ఇది. అదేవిధంగా టవర్లో అయితే ఒక ఊఫర్ ఇవ్వడం జరిగింది. JBL ఊఫర్ విత్ ట్వేటర్ ఇవ్వడం జరిగింది. ట్వేటర్ కూడా సపరేట్గా మనం కనెక్షన్ క్రాస్ ఓవర్ నుంచి తీసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫుల్ రేంజ్, ఆ తర్వాత ట్వేటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1800 సోనీ సబ్ వూఫర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది స్మూత్నెస్ కోసం అని. చాలా ఎక్సలెంట్ సౌండ్. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే సెట్ ఆన్లో ఉంది. ఎటువంటి హమ్మింగ్ నాయిస్ అనేది ఏమీ లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఒక్క ఫ్యాన్ ఒకటి తిరుగుతున్నది. హై స్పీడ్ ఫ్యాన్ అవడం వలన అది వస్తే చిన్న సౌండ్ రావచ్చు. ఆ తర్వాత దానికి కూడా నేను కంట్రోల్ పెట్టి తగ్గిస్తాను. ఇంకా ఫుల్ వీడియో ఉంది. ఫుల్ వీడియో కస్టమర్ ఇంటి దగ్గర ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ అయితే బనానా సాకెట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బ్యాక్ సైడ్ ఒక కంట్రోల్ కూడా ఇవ్వడం జరిగింది సబ్ వూఫర్ పర్పస్. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా సౌండ్ కూడా ఏ విధంగా వస్తుందో చూపిస్తాను, చూడండి. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. రెండు సబ్ వూఫర్లు కలిపి సౌండ్ వింటే మాత్రం ఒక రేంజ్లో హార్డ్నెస్ కావలిస్తే హార్డ్నెస్ పెట్టుకోవచ్చు, స్మూత్నెస్ కావలిస్తే స్మూత్నెస్ పెట్టుకోవచ్చు. ఆ విధంగా ఇవ్వడం జరిగింది. అయితే హిందీ సాంగ్ ఒకటి వేస్తాను, డాల్బీ సాంగ్. ఒకసారి వినండి, తర్వాత మీకే తెలుస్తుంది. ఇదైతే ఫ్రంట్ లెఫ్ట్ టవర్, అదేవిధంగా యాంప్లిఫైర్. మనం ప్రెజెంట్ కస్టమర్ హౌస్ దగ్గర అయితే ఉన్నాం, MVP కాలనీలో ఫస్ట్ ఫ్లోర్లో అతను బనానా సాకెట్స్తో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు అసెంబ్లీ చేసి చూద్దాం ఈ విధంగా స్పీకర్. అదేవిధంగా ఫ్రంట్ రైట్ టవర్. ఓకే, ఇది ఫ్రంట్ సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, ఇది సరౌండ్ లెఫ్ట్, అది రేర్ సరౌండ్ లెఫ్ట్, ఇది రైట్. ఓకే ఫ్రెండ్స్, ఇది బ్యాక్ సబ్ వూఫర్ 1500 JBL సబ్ వూఫర్ ఇచ్చాము. ఇది బ్యాక్ ఫైర్. అదేవిధంగా 1800 వాట్ ఎల్ పోర్ట్. ఓకే ఫ్రెండ్స్, సార్ ఎలా ఉంది సార్ సౌండ్? చాలా బాగా వచ్చింది. సౌండ్ పుట్ అయితే అసలు అల్టిమేట్ గా వచ్చింది, చాలా బాగుంది. అది కావాలి, డెప్త్ ఎక్కువ వచ్చింది. స్పీకర్స్ ఎలా ఉన్నాయి మీకు? స్పీకర్స్ కూడా చాలా బాగున్నాయి అసలు. ఇంకా ఆ తర్వాత మీకు ఫినిషింగ్ లుక్ అది ఎలా ఉంది? ఫినిషింగ్ లుక్ కూడా బాగుంది, చాలా ఈ మోడల్ కావాలని నాకు ఫోటోలు పెట్టారు కాబట్టి మీకు ఇవ్వడం జరిగింది. సేమ్ మీరు అనుకున్న లుక్ వచ్చిందా లేదా? వచ్చింది. సౌండ్ అవుట్పుట్ ఎలా ఉంది? ఇప్పుడు ప్రెసెంట్ అయితే సెట్ ఆన్ లో ఉంది, ఎటువంటి నాయిస్ కానీ ఏమీ లేదు. పైన ఫ్యాన్ తిరుగుతుంది,
ఆ సౌండ్ తప్పితే ఏం లేదు. ఎలా ఉందండి సౌండ్? నాయిస్ Sound ఏమైనా అయితే వస్తుందా? ఏం లేదు అంత బాగానే ఉంది, చాలా ఎక్సలెంట్గా ఉంది అసలు సౌండ్ అయితే. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.